హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, యమహా వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన FZS వర్షన్ 4.0 రేసింగ్ బ్లూ కలర్ అయితే మన దగ్గర ఉందన్నమాట. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే నేను రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెడ్ కలర్ మీద ఆల్రెడీ మనం ఒక వీడియో రికార్డ్ చేసాము. ఎవరైనా రెడ్ కలర్ కొనుక్కోవాలి అని అనుకుంటే ఆ వీడియో చూడండి. యమహాలో బ్లూ కలర్ ఫేమస్ కదా, సో బ్లూ కలర్ కొనుక్కోవాలి అనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అయ్యింది కాబట్టి సో ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడొచ్చు. మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఏ వెహికల్కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఫస్ట్ ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాము. 2 valves ఎయిర్ కూల్డ్ 149cc BS 6.2 SOS ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారనమాట. 12.4 PS పవర్, 13.3 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. 5 గేర్స్ అయితే ఇచ్చారు. ట్రాన్స్మిషన్ అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది కాబట్టి ఎవ్రీ 500 kilometers మీరు చైన్ క్లీన్ చేసుకోండి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు బ్రేక్స్ గురించి మాట్లాడదాము. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు డిస్క్ బ్రేక్లు అయితే ఈ వెహికల్లో ఇచ్చారనమాట. ఫ్రంట్స్ అయినా ABS అయితే ఉంది. 282 mm డిస్క్ బ్రేక్ అనమాట. బ్యాక్స్ అయినా 220 mm డిస్క్ బ్రేకే. బ్యాక్స్ అయినా మీకు ABS అయితే లేదు, కానీ బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అవి కూడా నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. సస్పెన్షన్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఫ్రంట్స్ అయినా 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. కొద్దిగా లావ్ సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ అయితే మాత్రం చాలా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. అది కూడా నేను రైడ్ రివ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాక్స్ అయినా మోనోషాక్ అనమాట. దాన్ని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, కొంచెం హైట్ అయితే తగ్గించుకోవచ్చు. డైమెన్షన్స్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఇందులో చాలా మంచి డైమెన్షన్స్ అయితే ఇచ్చారనమాట. అందులో ఫస్ట్ మనం సీట్ హైట్ గురించి మాట్లాడుకోవాలి. 790 mm సీట్ హైట్ అనమాట. ఎలాంటి వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు, ఎందుకంటే కాళ్ళు ఈజీగా అందుతాయి అనమాట. 5.4, 5.5 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. ఇంకా మనం ఇందులో ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 13 liters అయితే పట్టిద్ది అనమాట. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంకే, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఇంకా మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయిద్ది. అలాగే 135 kgs వెయిట్ బ్రో, లైట్ వెయిట్ అయితే ఉండిద్ది అనమాట. సో హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అంత వెయిట్ అనిపించకూడదు కదా, అలాంటి వాళ్ళకైనా సరే ఈ వెహికల్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది కాబట్టి అందుకే ఈ వెహికల్లో మంచి డైమెన్షన్స్ అయితే ఇచ్చారని చెప్పాను అనమాట. ఇంకా ఇందులో మనం లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్స్ అయినా హెడ్ లైట్ కానీ, బ్యాక్స్ అయినా టైల్ లైట్, అలాగే సిగ్నల్ లైట్స్ మొత్తం మనకి LED అయితే ఇచ్చారు. తర్వాత మనకి ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్ అయితే ఇచ్చారు. డే టైమ్ విజిబిలిటీ కన్సోల్ది బాగుంది. చాలామంది నాకు కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట, ప్యానల్ ఇష్యూ ఏమైనా ఉందా అని చెప్పేసి. నేను రైడ్ చేసిన వెహికల్లో ప్యానల్ ఇష్యూ అయితే ఏం లేదు బ్రో. ఫ్యూయల్ ట్యాంక్ కూడా సాలిడ్గా ఉంది. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుందన్నమాట. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది రైడ్ చేసేటప్పుడు. ప్రత్యేకంగా సిటీలో అయితే మాత్రం చాలా బాగా రైడ్ చేయొచ్చు అనమాట, ఎంజాయ్ చేస్తూ. ఎందుకంటే ఇందులో బ్యాక్స్ అయినా 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ కూడా బాగుంది. ఫ్రంట్స్ అయినా 100 సెక్షన్ టైర్ అయితే ఉంది. అలాగే మీకు సింపుల్ స్విచెస్ అనమాట. హై బీమ్, లో బీమ్ స్విచ్, అందులోనే పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. సిగ్నల్ లైట్ స్విచ్ కానీ, హార్న్ కానీ, ఇంజిన్ కిల్ స్విచ్ రెడ్ కలర్లో ఇచ్చారు. సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. చాలా సింపుల్గా ఉందన్నమాట వెహికల్ అయితే. ఎలక్ట్రానిక్స్ కూడా ఎక్కువ ఏమీ యూజ్ చేయలేదు. దగ్గరగా 40 kilometers దాకా మీకు మైలేజ్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. 40-45 ఎకానమీలో రైడ్ చేస్తే ఒక 5 kilometers అయితే ఎక్స్ట్రా మైలేజ్ అయితే వస్తుంది అనమాట. సో ఇది ప్రైస్ అయితే 1,58,000 rupees అయితే ఉంది. ఒక 3,000 rupees దాకా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. మీకు దగ్గరలో ఉన్న యమహా షోరూమ్కి అయితే వెళ్ళండి, వాళ్ళనైతే ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే అడగండి. నేనైతే మాత్రం తెనాల్లో అయితే ఈ వెహికల్ తీసుకొచ్చాను షూట్కి. సో వాళ్ళైతే నాకు ఒక 3,000 rupees డిస్కౌంట్ ఇస్తాము, మన ఛానల్ నేమ్ చెప్తా అని చెప్పారు. సో ఎవరైనా తెనాలి, విజయవాడ సరౌండింగ్స్లో ఉంటే మాత్రం యమహా FZS వర్షన్ 4.0 కొనుక్కోవాలి అని అనుకుంటే ఒక 3,000 rupees దాకా మీకు డిస్కౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. షోరూమ్ వివరాలు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. అక్కడ నుంచి మీరు వాళ్ళకి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ప్రైస్ గురించి అయితే 30,000 రూపాయలు కడితే ఈ వెహికల్ అయితే మీకు ఇస్తారనమాట. మిగతాదంతా ఫైనాన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో చాలా తక్కువ డౌన్ పేమెంట్ అయితే మీరు పే చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. 2024 యమహా FZS వర్షన్ 4.0 రేసింగ్ బ్లూ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ఫ్యూయల్ ట్యాంక్ అయితే బ్లూ ఉంది. అలాగే LI వీల్స్ కూడా బ్లూ కలర్లో అయితే ఇచ్చారనమాట. కొత్తగా లాంచ్ చేశారు. రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఒక చిన్న రైడ్కి అయితే వెళ్దాం. ఈ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో సింపుల్గా చెప్పేస్తా. ఫస్ట్ వెహికల్ మీద కూర్చోగానే నాకు నచ్చింది ఏంటంటే సీట్ కంఫర్ట్ బ్రో. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్ బాగుంది. 790 mm సీట్ హైటే కాబట్టి నాకైతే కాళ్ళు పర్ఫెక్ట్గా కింద అందినాయి. 5.4, 5.5 ఆ హైట్ వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. తర్వాత వైడ్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. సిటీలో రైడ్ చేసేటప్పుడు చాలా కాంపాక్ట్ ఉంది కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు మీరు. ఫస్ట్ గేర్ వేసా. 2 valves ఎయిర్ కూల్డ్ 149cc BS 6.2 SOS ఇంజిన్ అనమాట. ఇక్కడ చూడొచ్చు E20కి సపోర్ట్ చేసిద్ది ఈ వెహికల్ అయితే. 12.4 PS పవర్, 13.3 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసిద్ది కాబట్టి పెర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం.
పవర్ అండ్ టార్క్ అనేది ఈ వెహికల్లో కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇన్స్టెంట్గా ఈ వెహికల్లో పికప్ అయితే లేదనమాట. కానీ ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది, వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. బ్రేక్స్ గురించి మాట్లాడుకుందాము. ఫ్రంట్ సైడ్ మీకు 282 mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు కదా. ఒక రకంగా హార్డ్ బ్రేకింగే చేశా. బాగా పడుతుంది ఈ బ్రేక్స్ అయితే. బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ కూడా బాగుంది. ఫ్రంట్ సైడ్ 100 సెక్షన్ టైరు. టైర్స్ గ్రిప్ బాగుంది, సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఇందాక నేను ఈ వెహికల్ ఆఫ్ రోడ్లో కూడా రైడ్ చేశాను అనమాట. ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మీకు అంత తొందరగా ఇంజిన్ దగ్గర ఎక్కడ తగలదన్నమాట. కానీ డబుల్స్ వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా క్రాస్ చేయండి, పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు మాత్రం. 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. చాలామంది నాకు ప్రీవియస్ వీడియోస్లో కామెంట్స్ ఏం చేశారంటే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ప్యానల్ ఇష్యూ ఉంది, అది సౌండ్ వస్తుందా లేదా అని చెప్పేసి అయితే అడిగారనమాట. ఇప్పుడు నేను రైడ్ చేస్తున్న వెహికల్లో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫిట్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. నాకు ఎక్కడ సౌండ్ రావడం కానీ అలాంటివి అయితే ఏమీ నేను అబ్జర్వ్ చేయలేదన్నమాట. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర ప్యానల్ ఇష్యూ అయితే నాకైతే ఏమీ రాలేదు, బాగుంది. ఒకసారి మీరు ప్యానల్ ఇష్యూ ఉంది అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం షోరూమ్కి వెళ్ళి మీకు నచ్చిన వెహికల్ని టెస్ట్ రైడ్ చేయండి. ఆ వెహికల్లో సౌండ్ ఏమీ లేదు, బాగానే ఉంది అని అనుకుంటే అప్పుడు మీరు హ్యాపీగా ఆ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఏంటంటే కంఫర్ట్ బ్రో. చాలా దూరం అయితే ఈ వెహికల్ మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ ఇచ్చారు. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ కన్సోల్లో మీరు తెలుసుకోవచ్చు అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇచ్చారు, అలాగే మాల్ ఫంక్షన్ లైట్, క్లాక్ ఉంది. గేర్ ఇండికేటర్ ఇస్తే బాగుండు అనిపించింది నాకు. ఇందాక నేను స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఎన్నో గేర్లో ఉన్నాను ఏంటి అనేది ఒకసారి చూసుకోవాలనిపించింది. చూసుకుంటే ఇందులో గేర్ ఇండికేటర్ అయితే లేదనమాట. అది కూడా ఇస్తే బాగుండేది, బట్ వీళ్ళు ఎందుకు ఇది తీసుకురాలేదో నాకైతే అర్థం కావట్లేదు. బట్ లైటింగ్ కూడా మీకు ఎల్ఈడికి అప్గ్రేడ్ చేశారు కదా, సో అదొక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సిగ్నల్ లైట్స్ కానీ, హెడ్ లైట్ కానీ, టెయిల్ లైట్ కానీ మొత్తం మీకు ఎల్ఈడితోనే లభిస్తూ ఉన్నాయి. 1,58,000 రూపీస్లో ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. మన ఛానల్ నేమ్ చెప్తే ఒక 3,000 రూపీస్ దాకా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. తెనాలి యమహా షోరూంలో మీరు వెహికల్ పర్చేస్ చేస్తే విజయవాడలో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. కానూరులో అయితే ఉండేది అనమాట షోరూమ్ అయితే. సో విజయవాడ, తెనాల్లో మీరు యమహా వెహికల్స్ పర్చేస్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్ నేమ్ అయితే చెప్పండి, వాళ్ళు మీకు ఖచ్చితంగా ఎంతో కొంత డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2024 యమహా FZS వర్షన్ 4.0 రేసింగ్ బ్లూ కలర్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. 1,60,000 రూపీస్ లోపు మీకు యమహా FZS వర్షన్ 4.0 అయితే లభిస్తూ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు, బ్రేక్స్ బాగా పడుతున్నాయి, మంచి టైర్స్ అయితే ఉన్నాయి, సస్పెన్షన్ చాలా బాగుంది, అలాగే మీకు మంచి రిలయబిలిటీ ఉన్న ఇంజిన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారనమాట. యమహా అంటేనే మీ అందరికీ తెలుసు కదా, ఎక్కువ లైఫ్ అయితే ఉండేది అనమాట, ఇంజిన్ లైఫ్ అయితే. సో అలా చూసుకున్నట్లయితే మంచి వెహికలే. పవర్ అండ్ టార్క్ కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి పెర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ మీకు మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారు కాబట్టి మీకు మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు అనమాట. టైం టు టైం ఇంజిన్ ఆయిల్ మార్చుకుంటే మాత్రం మీకు ఈ వెహికల్ అయితే ఒక 7-8 ఇయర్స్ అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉండిద్ది ఎన్ని సంవత్సరాలు వాడాలి ఏంటి అనేది. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.